కల్కి 2898 ఎడి ఈ ఇయర్లో ది బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్ని సినిమాలు వచ్చినా కల్కి పైనే అందరి చూపులు. అలాంటి సినిమా మొత్తానికి రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఆనందం అంతా ఇంత కాదు. డార్లింగ్ అభిమానులు అందరూ పండగ చేసుకుంటున్నారు. తెలుగు సినిమా మరోసారి హాలీవుడ్కి పరిచయం అయింది. హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా ప్రభాస్ వుడ్ అంటున్నారు అభిమానులంతా. అయితే ఈసారి రాజమౌళి కాకుండా నాగ్ అశ్విన్ ఈ ఘనత సాధించారు. డార్లింగ్ అభిమానులు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు నాగ్ అశ్విన్. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఎలా ఉండాలని అభిమానులు అనుకున్నారో అలా చూపించాడు నాగ్ అశ్విన్. చూపించడమే కాదు, డార్లింగ్ ప్రభాస్కు అదే రేంజ్లో హిట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కూడా అద్భుతంగా ఉంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పాత్రలకు ఆ పాత్రలకి న్యాయం చేశారు. అయితే రీసెంట్గా మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కల్కి 2898 ఎడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. కల్కికి వచ్చిన టెరిఫిక్ రివ్యూ చూసి చాలా ఆనందంగా ఉందని, ప్రభాస్ను మిగతా కాస్ట్ అండ్ క్రూకి అప్రిషియేట్ చేస్తూ ట్వీట్ చేశారు నారా లోకేష్.